హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకు అతి త్వరలోనే CGL, CHSL, MTS చాలామంది ఈ మూడింటికి ఎక్కువ పోటీ పడుతూ ఉంటాం. అదే మాదిరిగా CPO SI క్యాడర్లో, GD కానిస్టేబుల్ క్యాడర్లు కూడా రాబోతున్నాయి. సో దాంతోపాటుగా స్టెనోగ్రఫీ, JEE, ఫేస్ ఎగ్జామ్స్ ఇవన్నీ రాబోతున్నాయి. కానీ అందరం ఎక్కువ పోటీ పడేది, అందరం ఆశించేది SSC CGL. అది రాని పక్షంలో CHSL ట్రై చేద్దాం, అది కూడా రాని పక్షంలో MTSకి ట్రై చేద్దాం. మరి ఆల్రెడీ మనకు SSC నుంచి మనకు అఫీషియల్ క్యాలెండర్ రిలీజ్ కావడం జరిగింది. CGLకి అయితే మనకు 150 days టైం ఉందన్నమాట. మరి ఇప్పటి నుంచి మనకి ప్రణాళిక మొదలు పెడితే మాత్రం డెఫినెట్గా దాన్ని అచీవ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు ఒక టైం టేబుల్ వేసుకొని ముందుకెళ్తే మాత్రం ఉంటుంది. మనం అందరం ఏం చేస్తామంటే ఇంకా మనకు టైం ఇంకా నోటిఫికేషన్ రాలేదులే, వచ్చినా చూద్దాంలే అనుకుంటూ ఉంటాం. ఆ విధంగా చూసుకుంటే మనం చేసుకోలేం. ఎందుకంటే SSC CGL అనేది సిలబస్ హెవీగా ఉంటుంది. ఇంగ్లీష్గా అయితేనేమి, జీకే అయితేనేమి, మ్యాథమెటిక్స్ అయితేనేమి, రీజనింగ్ అయితేనేమి, సో వీటి మీద మనం ఎక్కువ వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఇప్పటి నుంచి మీరు ప్రణాళిక వేసుకొని ఆల్మోస్ట్ ఇప్పటికీ మనకి జనవరి అయిపోయింది ఇంకా. సో ఇక అట్లీస్ట్ ఇక ఫిబ్రవరి నుంచి కూడా మీరు ప్లానింగ్ వేసుకుంటే, ఇక ఫిబ్రవరి నుంచి ప్లాన్ వేసుకుంటే మరి మనకి SSC CGL చూసినట్టయితే SSC CGL అనేది మనకు 22 April 2025 నాడు నోటిఫికేషన్ రాబోతా ఉంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 21/5/2025. ఎగ్జామ్ డేట్ చూస్తే జూన్ ఆర్ జూలై. అంటే చూడండి, లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత హార్డ్లీ 1 monthకి మనకి ఎగ్జామ్ పెడతారు. మరి మన నోటిఫికేషన్ వచ్చేటప్పుడేమో ఏప్రిల్ ఈ చివరిలో, అంటే మే జూన్ కేవలం 50 days మాత్రమే ఉంటుంది. మరి ఇక 50 daysలో సిలబస్ కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్స్ రాసి ఎప్పుడు చేసుకోండి చెప్పండి. అందువల్ల మీరు ఈసారి కూడా వేకెన్సీ చాలా ఎక్కువ ఉన్నాయి CGLలో. కాబట్టి ఇప్పటి నుంచి మీరు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. సో నోటిఫికేషన్ వెయిట్ చేయకుండా మనకు ఆల్రెడీ SSC డేట్స్ రిలీజ్ చేసింది కాబట్టి ఇదే మీరు ప్లాన్ తీసుకొని ఇప్పుడే వచ్చినట్టుగా మీరు ఫీల్ అయ్యి మీ యొక్క ప్రిపరేషన్ మీరు కొనసాగించండి. ఆ తర్వాత వెంటనే మనకు SSC CHL ఎగ్జామ్ రాబోతూ ఉంది. ఇది మనకు 21/5/2025 నాడు క్లోజ్ అయిపోతే ఆ తర్వాత సెకండ్ డే అనేది స్టార్ట్ అవుతుంది. 27/5/2025 నాడు మనకు CHSL నోటిఫికేషన్ రాబోతూ ఉంది. మరి లాస్ట్ డేట్ వచ్చేసి 25/6/2025, 1 month ఇస్తున్నాడు. ఎగ్జామ్ వచ్చేసి ఇది జూలై ఎండ్ అయితే మళ్ళీ జూలై మరి ఆగస్టులో మనకు CHSL ఎగ్జామ్ రాబోతూ ఉంది. ఇక్కడ కూడా టైం ఎక్కువ లేదు కదా, ఓన్లీ హార్డ్లీ 50 days to 60 days మాత్రమే. తర్వాత ఇది మనకు 25/6/2025 క్లోజ్ అయితే MTS ఎగ్జామినేషన్ మనకు 26 స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది. సో 1 month టైం ఉంటుంది. తర్వాత మనకు ఎగ్జామ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్. సో ఓవరాల్ చూస్తే మనకు CGL అనేది మనకు 150 days ప్లానింగ్ వేసుకోండి, మిగతా వాటికి 20 days ప్లానింగ్ వేసుకొని ఇప్పటి నుంచే చక్కటి ప్రణాళికతో ముందుకెళ్తే మాత్రం మీకు అత్యద్భుతంగా మన యొక్క జాబ్ కొట్టేయచ్చు. మనం జనరల్ మనకి చేసేదేమంటే ముఖ్యమైన ఆంధ్ర తెలంగాణలో మనకు జాబ్స్ SSC జాబ్స్ రావులే, అంత నార్త్ వాళ్ళకి అనుకుంటూ మన కాలక్షేపం చేస్తూ మనకు విలువైన వాల్యూ సమయంతో వెయిట్ చేసుకుంటూ ఎగ్జామ్ దగ్గర చూసుకుంటే ఏం చేయలేం మిత్రమా. కాబట్టి జాబ్స్ హైఫైగా ఉంటాయి, ఎక్సలెంట్గా ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ అని, CBI, GST, ఓకేనా, మరి మనకు ఏజీ ఆఫీసులు కానీ, పోస్ట్ ఆఫీస్ కానీ, ఎగ్జామినర్ కానీ, సో అన్నీ కూడా టాప్ మోస్ట్ జాబ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, మంచి శాలరీ కదా. ఇప్పుడు మనకు పే కమిషన్ వచ్చిందనుకోండి, మనకు శాలరీ కూడా CGLలో 1,00,000 పైన అక్కడ దాటిపోద్ది అనమాట. సో ఏ ప్రైవేట్ జాబ్లో కూడా ఇంత మనం సంపాదించుకోలేం, సాఫ్ట్వేర్ జాబ్ అనుకుంటుంటాం కానీ, బట్ ఇంత రెస్పెక్ట్ మనకు ఉండదు కదా అక్కడ. కాబట్టి ఈ యొక్క ఇయర్ను 2025 మీరు ఇప్పటి నుంచే మీరు ప్రణాళిక సిద్ధం చేసుకొని ఒక టైం టేబుల్ వేసుకొని ముందుకెళ్తే మాత్రం డెఫినెట్గా CGL క్రాక్ చేస్తాం. సో మీరు ట్రై చేయండి. CGL కనేసి రాకపోయినా CHSL కొట్టుకుంటారు. ఒకవేళ మిస్ అయిందనుకోండి CGL, మరి ఈ యొక్క CHSLలో కానీ MTSలో కానీ జాబ్లో జాయిన్ అయ్యి నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ హార్డ్గా చేసుకుంటే డెఫినెట్గా మనం CGL కొడతాం. ఒకసారి CGL జాబ్ ఇచ్చిన తర్వాత మనం హ్యాపీగా ఉండొచ్చు అనమాట. సో వేరే థాట్ కూడా ఇంకా రాదు. ఎందుకంటే మంచి రెస్పెక్టబుల్ జాబు, మంచి శాలరీ కూడా ఉంటుంది. కేవలం 5 days వర్కింగ్ డేస్ ఉంటుంది. కాబట్టి మనకు మంచి రిలేషన్స్ కూడా ఏర్పడతాయి పెద్ద విధాలతో కూడా. ఇది మిత్రమా. కాబట్టి మీకు ఎవరైనా సరే SSC CGLకు సీరియస్గా ప్రిపేర్ అవుతూ ఉంటే మనకు ఉత్తమ్స్ అకాడమీ నందు ఆన్లైన్ కోచింగ్ ఎక్సలెంట్గా మీకు మ్యాథమెటిక్స్ కానీ, ఇంగ్లీష్ అయితే ఎక్స్ట్రాడినరీ చెప్పొచ్చు అనమాట. నెంబర్ ఆఫ్ ఇడియమ్స్ అండ్ ప్రైజెస్ కానీ, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ కానీ, సినిమ్స్ కానీ, ఆంటోనిమ్స్ కానీ, వర్డ్ పవర్ మేనేజ్ బుక్ కానీ, దాంతో టెస్టులు అయితేనేమి. సో ఇంగ్లీష్ అంటే ఇంకా భయం లేదు నాకు, కంప్లీట్గా నాకు ఫుల్ మార్క్స్ స్కోర్ చేసుకుంటాను, ఆ యొక్క ధైర్యం వచ్చే విధంగా ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ నందు మీకు కోర్స్ చేయడం జరిగిందనమాట. సో తక్కువ ఫీజుతోనే మీకు కేవలం 1499 రూపీస్తోనే ఆఫర్ జరుగుతుందన్నమాట. మీరు కానీ మన కోర్స్ పర్చేజ్ చేసుకోండి. ముఖ్యంగా మనం ఎక్కువ ఫోకస్ చేసేది మ్యాథమెటిక్స్,
అండ్ ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నాం. జీక్ అండ్ రీజనింగ్ అనేది ఎవరైతే ఈజీగా చేసుకోవచ్చు. కానీ మన స్కోరింగ్ అయితే మాత్రం ఎక్కువ మనకి ఇంగ్లీష్ అండ్ జీక్ అనేది కాబట్టి ఈ రెండు మీద కూడా మీకు నెంబర్ ఆఫ్ టెస్టులు మీకు కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. మీరు మన యొక్క కోర్స్ మీరు ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి, కోర్స్ని అయితే పర్చేజ్ చేసుకోండి. మిగతా అందరికంటే తక్కువ అమౌంట్తో మీకు పెట్టడం జరిగిందన్నమాట. ఓకే, మరి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా 8688080802 మీరు కాల్ చేయండి. మరి మీరు ఆన్లైన్ చదవలేకపోతున్నామంటే మీరు ఆఫ్లైన్ కోచింగ్ టర్నింగ్ పాయింట్ కోచింగ్ కడపకు రావచ్చు. ఇక్కడ మీకు మార్నింగ్ ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి, హాస్టల్ ఫెసిలిటీ ఉందన్నమాట. సో ఇంగ్లీష్ అనేది ఎక్కువ మీద ఫోకస్ చేసుకొని ఈజీగా అర్థమయ్యే విధంగా మీకు అన్ని టాపిక్స్ కూడా నేర్పించడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతుంటే మాత్రం మీరు ఇంకా నెగ్లెక్ట్ చేద్దండి. ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చిందని ఫీల్ అయిపోయి మీరు ఇక ప్రిపేర్ కొనసాగించండి. సో థ్యాంక్ యూ.